తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి యొక్క వాక్యాన్ని అంశాల రూపంలో మనం ఆలోచిస్తూ జ్ఞానము తెలుసా కాదు, జ్ఞానము తెలుసు, జ్ఞానమునకు మించినవి తెలుసా, ఈ అంశాన్ని మనం అందరం కలిసి మనం ఆలోచన చేద్దాం. జ్ఞానము తెలుసు అన్నాం కదా, మరి ఏ జ్ఞానం తెలుసు? మనకి లోక జ్ఞానం తెలుసు, పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం కూడా మనకు బాగా తెలుసు. మరి జ్ఞానమునకు మించినవి, ఇది లేఖనాలను మనం ఎప్పుడు కూడా ఆలోచనాత్మకమైనటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తే చాలా సంగతులు మనకి అర్థమవుతాయి. ఇంతకీ జ్ఞానం తెలుసా అని అంటే తెలుసు. యేసుక్రీస్తుల వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు అన్న పదం కూడా మనకు తెలుసు. నిజంగా జ్ఞానాన్ని గురించి మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు లోకంలో. ఏ జ్ఞానం గురించి? లోక సంబంధమైన జ్ఞానం గురించి కాదు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి మనకు బాగా తెలుసు. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని గురించి మనకు బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో జ్ఞానమునకు మించినటువంటిది ఏదీ లేదని కూడా మనకు తెలుసు. ఏ జ్ఞానానికి మించింది? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానానికి మించినది ఏది కూడా లేదన్న సంగతి మనకు తెలుసు. అసలు నిజంగా చెప్పాలంటే జ్ఞానాన్ని గురించి మనకు తెలిసింది ఏంటో ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. సామెతల గ్రంథంలోకి వెళ్ళి 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును అని ఉందా? అంటే ఎవరైతే జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉంటారో ఆ జ్ఞానము తండ్రిని సంతోషపరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకటి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, రెండు శరీరాలకు సంబంధించి తండ్రిగా ఒక తండ్రి ఉంటాడన్న సంగతి. ఇప్పుడు ఇద్దరిని సంతోషపెట్టేటటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే జ్ఞానము కలిగి ఉండడము అన్నాడు. అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు తండ్రిని సంతోషపరుస్తాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి అయినా పర్లేదు, భౌతిక సంబంధమైనటువంటి తండ్రి అయినా పర్లేదు. ఉదాహరణకి మనకు పుట్టినటువంటి పిల్లలను మనం ఆలోచన చేస్తే వాళ్ళు వయసు పెరుగుతున్న కొలది వాళ్ళల్లో ఆ భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానం ఒకవేళ లోపించింది అనుకుంటే, ఇప్పుడు అలాంటి కుమారుని గురించి భౌతిక సంబంధమైనటువంటి తండ్రి ఆనందపడతాడా? కూర్చోవలసిన టైంలో కూర్చోకుండా, నిలబడాల్సిన టైంలో నిలబడకుండా, నువ్వు ఏదైనా మాట్లాడితే దానికి తిరిగి స్పందించకుండా, ఇలాంటి కార్యక్రమాలతో మనకు పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళ యొక్క ఎదుగుదలలో ఇలాంటి లోపం ఏదన్నా జరిగితే నిజంగా కన్న తండ్రి ఎంత బాధపడతాడో మనకు తెలుసు. అలాగే మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలో జ్ఞానము కానీ లోపిస్తే ఆయనను, అంటే ఆ జ్ఞానము లోపించిన ప్రతిసారి ఆ జ్ఞానము లోపించినటువంటి కుమారుని బట్టి సంతోషపడ్డా. అందుకని ఇక్కడ చెబుతూ జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును అంటే మనం దేవుడు కూడా తన పిల్లలమైనటువంటి మన పట్ల జ్ఞానము కలిగినటువంటి వారుగా నా పిల్లలు ఉండాలి అన్న సంగతిని గురించి మాట్లాడుతాడు. నిజంగా జ్ఞానము గొప్పదే, కానీ జ్ఞానము కంటే మించినటువంటివి కూడా ఉన్నాయా? జ్ఞానము కలిగి ఉంటేనే తండ్రి ఎంత సంతోషపడుతుంటే, ఇప్పుడు జ్ఞానమునకు మించిన వాటిని బట్ ఇంకా తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగా సంతోషపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరిస్తే, ఇప్పుడు జ్ఞానమునకు మించినటువంటివి ఏమన్నా ఉంటే వాటి పట్ల మనం నడుచుకుంటే వాటిని బట్టి ఇంకా మన తండ్రి ఇంకెంత సంతోషపడతాడో మనం ఆలోచన చేయాలి. ఒకసారి అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, జ్ఞానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, ధన్యతలు అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు ధన్యుడు అన్నాడు. అంటే ధన్యుడు అంటే బెస్ట్. ఇప్పుడు లోకంలోకి
ఎంతోమంది ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎన్నిటినో సంపాదించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటాడు. లోకంలో మనకి అర్థమయ్యేటటువంటి విధానం ఏంటంటే ఆ మధ్య ఒకరు తెలిసినటువంటి వాళ్ళు పెళ్లి సంబంధానికి వెళితే పెళ్లి సంబంధంలో అమ్మాయి తరపు వాళ్ళు అంటున్నారంట, అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చెప్పండి బాగుంటుందా బాగుంటుందా? అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటుంది అని అన్నారంట. అంటే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నవాడు ధన్యుడు, అలాగే పొలాలు సంపాదించుకున్నవాడు కూడా ధన్యుడు, స్థలాలు సంపాదించుకున్నవాడు కూడా ధన్యుడు, అధికారాలను సంపాదించుకున్నవాడు కూడా ధన్యుడు. ఇది లోకం యొక్క ధన్యతలేవి. కానీ లోకానికి సంబంధించినటువంటి ఈ ధన్యతలు దేనికి పనికిరావన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దైవికమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచన చేసిన ప్రతిసారి ఇదిగో ఈ జ్ఞానాన్ని గురించి, అంటే నువ్వు ఆస్తులు లేకపోతే స్థలాలు పొలాలు లేకపోతే ఉద్యోగాలు ఇవన్నీ ఎలా సంపాదించుకుంటున్నావో ఆ సంపాదనలోనే మరొక దాన్ని దేవుడు యాడ్ చేస్తున్నాడు. అది జ్ఞానము. అంటే జ్ఞానము కూడా సంపాదించుకునేదేనా, వచ్చేదే? సంపాదించుకునేది జ్ఞానం కూడా. అందుకనే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, జ్ఞానము సంపాదించినటువంటి వాడు ధన్యుడు అని. జ్ఞానము కూడా ఒక సంపాదనేనా? అవును, జ్ఞానము కూడా ఒక సంపాదనే అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే దాన్ని సంపాదించినటువంటి వాడు ధన్యుడు అన్న పదాన్ని రాస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సంపాదన అయితే ఏదైతే ఉందో దాన్ని అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించేవాడు ధన్యుడు. 4వ అధ్యాయం 7వ వచనంలోనే ఈ సంగతి మనకి అదిగో జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యమైనటువంటి అంశము. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యమైనటువంటి అంశము. అదిగో నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును అన్నాడు. ఇక్కడ బుద్ధి అన్నా జ్ఞానమే. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకును. ఎవరైనా సంపాదించిన దాన్ని ఇచ్చి బుద్ధిని సంపాదించుకుంటారా? సంపాదన ఇచ్చి సంపాదించుకున్నదంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటారా? అలా ఎవరు చేయట్లేదు లోకంలో, అసలు చేయరు కూడా. ఎందుకంటే లోక పోకడ వేరు. దేవుని యొక్క ఆలోచనలు మనం గమనిస్తే దేవుడు తన ఆలోచనల గురించి చెబుతూ మీ ఆలోచనలు నా ఆలోచనలు, మీ త్రోవలు నా త్రోవలు అని భూమికి ఆకాశమునకు అవి ఎంత దూరంగా ఉన్నాయో అలా మీ ఆలోచనలు మీ మార్గాలు నా ఆలోచనలకు నా మార్గాలకు అంతా దూరం ఉంది అంటాడు. నిజమే, ఎంత దూరం అన్న సంగతి ఇప్పుడు మనం ఆలోచన చేసాం. సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు దేవుడు. సంపాదన సంపాదించుకోవడమే వాటిని వెండి బంగారాలతో మనం తొలతూచుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం సంపాదించుకునేటటువంటి వెండి బంగారు ఏదైనా కూడా అసలు దేనితో సమానము కాదని దేవుడు చెప్తున్నాడు. 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. అదిగో వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్నాడు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఇప్పుడు మేలైంది ఏదో దేవుడు చెప్తున్నప్పుడు మేలైనటువంటి వాటి వెంట మనం పడుతున్నామా? ఏమంటే జ్ఞానం అంటే వెండి సంపాదించడం కంటే నా దగ్గర జ్ఞానం ఎంత ఉంది అని చెప్పినప్పుడు మనుషులలో అది ఎన్నిక అవుతుందా? ఏమిటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను అపరంజిని కొన్నాను, అపరంజి నా దగ్గర చాలా ఉంది, బంగారు చాలా. అప్పుడప్పుడు చెప్తుంటారు మా అమ్మాయికి ఇంత బంగారు పెట్టాను ఇంత బంగారు పెట్టాను అని చెప్తుంటే ఆ బంగారు సవరలేకి మార్చినప్పుడు చెప్తున్నప్పుడు అమ్మో 100 సవరలు బంగారు పెట్టాడంట అనగానే ఎంత గొప్పవాళ్ళు అనుకుంటాం కదా మనం. మరి జ్ఞానాన్ని దేంతో కొలుస్తావు? అసలు దేంతో కూడా కొలవలేవు నువ్వు జ్ఞానాన్ని. అపరంజితో కూడా కొలవలేవు, ఎందుకంటే అవి దానికి సాటి రావు. వెన్నిని సంపాదించుకున్నావు కానీ జ్ఞానంతో సమానము కాదు. అందుకనే చెబుతూ అపరంజి సంపాదించుట కంటే జ్ఞానం లాభమునందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది అన్నాడు. చూడండి, పగడాలు ఎప్పుడన్నా చూసాము మనం? పేర్లు విన్నాం. పగడముల కంటే అది ఎలాంటిదంట? ప్రియమైనటువంటిది. పగడముల కంటే అది ప్రియమైనటువంటిది. పగడముల కంటే అది ప్రియమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేంతో? జ్ఞానంతో సమానం కాదు. నీకు ఏది ఇష్టమో దాన్ని ఒక పక్కన పెట్టు, జ్ఞానాన్ని మరొక పక్కన పెట్టు, దాంతో సమానం కావు అన్నాడు.
నీకున్న బంగారు తులాలలో తూచి ఒక వైపున పెట్టు, జ్ఞానాన్ని మరొక వైపున పెట్టు, దాంతో సమానం కాదు. లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి పెట్టు. ఒంట్లో ఉన్నటువంటి బంగారం గురించి నేను మాట్లాడట్లేదు. లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఒకవైపు పెట్టేసి జ్ఞానాన్ని ఒకవైపు పెట్టినాము. ఈ రెండిట్లో ఏది గొప్పదంటాడు దేవుడు? జ్ఞానమే గొప్పదంటాడు. ఇది లోకంలో ఉన్న బంగారం అంతా ఒక్కొక్క జ్యువెలరీ షాప్లోకి వెళితే ఎన్ని కేజీల బంగారం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. మన నెల్లూరులోనే ఎన్ని కేజీల బంగారు అంగళ్ళలో కూడా దొరుకుతుంటే ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఖజానాలు మనకి కనిపిస్తాయి, ఎన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారు బిస్కెట్లు మనకు కనిపిస్తాయి. అవన్నీ ఒక పక్కన పెట్టండి, జ్ఞానాన్ని ఒక పక్క పెట్టండి. ఎన్ని కోట్ల విలువైనటువంటి వెండిని ఒకవైపు పెట్టి చూడండి, కొలవలేనంత వెండి అనే పదం మనకి ఎక్కడ సొలొమోను గారు కట్టించే దేవాలయం దగ్గర మనకు కనిపిస్తుంది. వాళ్ళు కొలవక వదిలేసినారని. అలాంటి వెండిని తీసుకొచ్చినా కూడా ప్రపంచమంతా దొరికే వెండి ఒకవైపు పెట్టి జ్ఞానాన్ని ఒకవైపు పెట్టు, దాంతో సమానం కాదు అంటాడు దేవుడు. పగడముల కన్నా అది ప్రియమైనటువంటిది. నీ ఇష్ట వస్తువులన్నిటిలో కూడా అది దానితో సమానములు కావు. జ్ఞానము కుడి చేతిలో ఏముందంట? జ్ఞానము కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయు ఉంది. అదిగో దాని ఎడమ చేతిలో ఏమున్నాయంట? ధన ఘనతలు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, బంగారు చేతిలో ధన ఘనతలు ఉంటాయా? ఉన్నా కూడా కొంతకాలమే కదా. బంగారు చేతిలో దీర్ఘాయు ఉంటుందా? దీర్ఘాయు ఉండదు. ఉన్న ఆయువు కూడా ఏం చేస్తుంది? బంగారం తీసేస్తుంది, ఉన్న ఆయువును కూడా తీసేస్తుంది. కానీ జ్ఞానం చేతిలో ఏముంటుందంట? దీర్ఘాయు ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది. దాని ఎడమ చేతిలో ధనము ఉంటుంది, ఘనత ఉంటుంది. ధనము ఉంటుంది, ఘనత ఉంటుంది. అందుకని సొలొమోను గారు దేన్ని కోరుకున్నారు? జ్ఞానం కోరుకున్నాడు. ఆయన ఇంత పెద్ద ఇశ్రాయేలు అయినటువంటి ఇంత పెద్ద జనాంగానికి నేను న్యాయం తీర్చడానికి నాకు కావలసింది ధన గౌరవాలు సంపదలు కాదయ్యా, నాకు కావలసింది జ్ఞానము అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానమునకు ఎంత విలువ ఉందో ఇప్పుడు సొలొమోను గారికి తెలుసు. అందుకని మనం జ్ఞాని అయిన సొలొమోను అన్న పదాన్ని వాడతాం. ఆయన జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఎందుకు జ్ఞాని అన్న పదాన్ని వాడుతున్నామంటే జ్ఞానానికి ఉన్నటువంటి విలువ ఆయనకి తెలుసు. పోనీ డబ్బుకి ఏదన్నా తక్కువ, వెండి బంగారాలకు ఏదన్నా సొలొమోను గారికి ఏమన్నా తక్కువ? వాటన్నిటిని కోరుకుంటే కూడా దేవుడు ఇస్తాడు కదా. ఉన్న వాటిని నాకు చాలవయ్యా అని కోరుకుంటే దేవుడు వాటన్నిటినీ ఇస్తాడు. కానీ తన మనసు దేని మీదకి వెళ్ళిందని అంటే జ్ఞానము. ఎందుకంటే దాని చేతిలో దీర్ఘాయు ఉంది, మరొక చేతిలో ధన ఘనతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేన్ని కోరుకున్నాడు సొలొమోను గారు? ఓకే, జ్ఞానాన్ని గురించి ఇంత చక్కగా ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు జ్ఞానమునకు మించింది ఏదైనా ఉంటే దానిని సొలొమోను గారు కోరుకుంటారా లేదా? జ్ఞానానికే ఇంత విలువ ఉన్నప్పుడు ఆ విలువ కలిగినటువంటి జ్ఞానాన్ని ఆయన కోరుకున్నాడు దేవుని దగ్గర నుంచి. నిజంగా జ్ఞానమునకు మించినది ఏదైనా ఉందంటే ఇప్పుడు సొలొమోను గారు దాన్నే కోరుకున్నారా కాదా? ఇప్పుడు మన తరంలోకి వచ్చేసేటప్పటికి జ్ఞానమునకు మించింది మనకి తెలిసినా కూడా, ఇది ఈ పాఠం అయిపోయిన తర్వాత కూడా జ్ఞానమునకు మించింది మనకి తెలిసినా కూడా దాన్ని మనం కోరుకోం. గ్యారంటీయా? జ్ఞానాన్ని కోరుకుంటాం. సొలొమోను లాగా మనం కూడా జ్ఞానాన్ని కోరుకుంటాము. ఓకే, ఇప్పుడు జ్ఞానమునకు మించింది ఒకవేళ ఉంది అని కానీ, లోకంలో ఉంది అని కానీ సొలొమోను గారికి తెలిస్తే, జ్ఞానం నాకు వద్దు ప్రభువా, నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞానమునకు మించింది కావాలి అన్నాడు అనుకో, దేవుడు నిజంగా అనుగ్రహించి ఉండేటటువంటి వాడే. అంటే జ్ఞానమునకు మించింది కావాలని కోరుకుంటాడు ఎవరైనా కూడా. జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఆయనకి అప్పుడు తెలియనటువంటి ఒక విధానం ఏంటంటే జ్ఞానమునకు మించింది ఏదో అది తెలియదు ఆయనకి. ఒకవేళ ఈ తరగతులు ఆయన కానీ వినేసి ఉంటే అప్పుడే దాన్ని కోరుకునేసి ఉండేవాడే. కాబట్టి ఆయన ఇప్పుడు వినేది లేదు, కోరుకునేది లేదు. ఇప్పుడు వినేటటువంటి మనమైనా కోరుకుంటామా? మనం కూడా జ్ఞానం దగ్గరికి వచ్చి ఆగిపోతాం. జ్ఞానమునకు మించిన దాన్ని కోరుకుంటామా? అంతకు మించి అంటుంటాం చూసావా సినిమా డైలాగులో, అంతకు మించి కావాలి, అంతకు మించి కావాలని కోరుకుంటూ ఉంటాం. నిజంగా యోబు గారు కూడా వీటికి సంబంధించి ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి మనం యోబు గ్రంథం ఆల్రెడీ మనం పరిశీలన చేస్తున్నాము. 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
చూసారా? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అంటాడు. అంటే ఏ సంగతులను చెప్పి ఈయన జ్ఞానం ఎక్కడ దొరుకును అని చెప్తున్నాడు అని అంటే 28 అధ్యాయం మొదటి వచనం చూడండి. అంటే వెండికి ఒక ప్లేస్ ఉందా? ఉంది. అంటే పుటము వేయబడే సువర్ణానికి కూడా ఒక ప్లేస్ ఉందా? కొన్ని వెండి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, ఈజీగా చెప్పచ్చు. బంగారం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, భూమిలోనే. ఎక్కడ? ఏ భూమిలో? దక్షిణాఫ్రికాలో ఆ ప్రాంతం పేరు చెప్తామా మనం? అక్కడ మొత్తం భూమిని జల్లించి గాలి చేస్తున్నారు. అంటే బంగారంకు కూడా ఏముందంటే ఒక ప్లేస్ ఉంది. ఇనుము మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. అంటే ఒక్కొక్క దానికి వాటి ప్లేసులు ఉన్నాయి. అయితే జ్ఞానము దొరుకు చోటేది అంటున్నాడు. చూడండి, జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే బంగారు, వెండి, రాగి, రత్నాలు దొరికేటటువంటి స్థలం ఉంది. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నరులకు దాని విలువ తెలియదు అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళు, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? అది దాని విలువను ఎరగరు. దేని విలువ నరులకు తెలుసు బాగా? బంగారం విలువ తెలుసు, వెండి విలువ తెలుసు, రత్న వైడూర్యాలు విలువలు బాగా తెలుసు. అయితే జ్ఞానము యొక్క విలువ తెలుసా? వివేచన యొక్క విలువ తెలుసా? తెలియదు. నరులు దాని విలువను ఎరగరు అన్నారు. అంటే నరులకు దాని విలువ తెలిస్తే నిజంగా దాన్నే ప్రతి నరుడు కూడా కోరుకుంటాడు. అంటే నరులకు ఏ జ్ఞానం గురించినటువంటి విలువ తెలియదని అంటే దేవుని జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆ విలువ తెలియదు అని చెబుతున్నాడు. అగాధం దగ్గరికి వెళ్ళి అగాధము బంగారు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అడిగి చూడండి. జ్ఞానమా? నేను ఎప్పుడు వినలేదే అంటది. అగాధాన్ని అడిగినప్పుడు అగాధము జ్ఞానము ఎక్కడ దొరుకుతుందని, ఒకవేళ మనం అగాధంలో ఏమన్నా జ్ఞానం ఉంటుందేమోనని అగాధం దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ పదం నేను ఎప్పుడు వినలేదే, సరే నీకు తెలిస్తే నాకు కూడా చెప్పులే అంటదంట. అందుకనే అగాధము నాలో లేదు అని అంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళామనుకో, నీ తరంగాలు చాలా హైట్గా వేస్తూ ఉంటాయి, అసలు నీ ఘోష వినడానికి కూడా మా చెవులు బద్దలైపోతుంటాయి. అలాంటి సముద్రమా ఇప్పుడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో నువ్వు చెప్పవా అని అడిగినప్పుడు ఇప్పుడు ఏం చెప్తుందంట? నేను కూడా ఆ పదం వినలేదు, నాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది అని సముద్రం కూడా ఏమంటుందంట? నాకు తెలియదు, నా యొద్ద లేదు, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, నువ్వు అనుకున్నటువంటి జ్ఞానం నా యొద్ద లేదు అని అంటున్నాను. 15వ వచనంలో అది ఇప్పుడు సువర్ణం. ఇంతకుముందు కూడా మనం ఏమనుకున్నాం? అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్న పదంలో ఇప్పుడు సువర్ణము దానికి ఏమన్నా సాటి అయిపోతుందా? సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని యొక్క విలువ కొరకై వెండిని తోచరాదు. ఇదిగో ఇంత వెండి ఇచ్చేస్తాను, కొద్దిగా జ్ఞానం ఇస్తావా అని అంటే అసలు తోచడానికి కూడా అది పనికిరాదంట. అంటే జ్ఞానమునకు విలువ అంత గొప్పదా? అందుకని జ్ఞానము గురించి మనకు బాగా తెలుసు. అందుకని చెప్తున్నాను, జ్ఞానం తెలుసు బాగా, కానీ జ్ఞానమునకు మించిన దాన్ని మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి అంశంలో సువర్ణము దానికి సాటి రాదు, సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండిని తోచరాదు, అది ఓఫీరు బంగారమునకైనను విలువ గల గోమేధికముకైనను నీలమునకైనను కొనబడునది కాదు అన్నాడు. జ్ఞానాన్ని దేంతో ఇచ్చుకుంటావు? అసలు ఏది కూడా దానితో సాటి రాదు కదా. లోకంలో ఉన్న బంగారంతా తీసుకొచ్చి ఒక వైపును పెట్టి ఈ బంగారంతా నీకు ఇచ్చేస్తాను, నాకు జ్ఞానం కావాలని అడిగి చూడు, ఎవడిస్తాడు జ్ఞానము? అవన్నీ దానికి సాటి రావు, నువ్వు పోవాయా అంటా ఉంటారు. అందుకనే విలువగల గోమేధికముకైనను నీలమునకైనను కొనబడినది కాదు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. దేనితో సాటి కావు? జ్ఞానంతో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదంట. ఇదో పగడం ఆగు, నువ్వు పక్కకు పో, పగడాలు తెచ్చినావా, ముత్యాలు తెచ్చావా, నువ్వు పక్కనుండు అసలు అంటుంటున్నాడు జ్ఞానం.
అంటే దాని ఎదుట, దాని ముందు ఆ పదాల పేర్లు కూడా దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినటువంటిది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి రాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. రైట్, ఇప్పుడు అర్థమవుతుందా? అంటే జ్ఞానాన్ని గురించి మనకు తెలిసినంత వివరాలు ఇంకెవరికి తెలియదేమో కదా. జ్ఞానాన్ని గురించి మనకు తెలిసినంత వివరాలు నిజంగా చెప్పాలంటే జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. క్రైస్తవ సమాజంలో జ్ఞానాన్ని గురించి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఏవి ఉండవు. ప్రతి సందర్భాల్లో జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి మనకి జ్ఞానం గురించి బాగా తెలుసు. జ్ఞానం గురించి బాగా తెలుసు. లోక సంబంధమైన జ్ఞానం కాదు సుమా. లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనమే అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ జ్ఞానాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడట్లేదు. దైవ జ్ఞానం అనగా పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము. దాని ముందు నువ్వు పగడాల పేర్లు, ముత్యాల పేర్లు కూడా ఎత్తడానికి కూడా అది పనికిరాదు అని అన్నాడు. నిజంగా ఇంతటి అమూల్యమైనటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం కానీ మనుషుడికి ఈ జ్ఞానం లేకపోతే, ఏది పైనుంచి వచ్చు జ్ఞానము ముత్యముల కంటే, అపరంజి కంటే విలువైనటువంటిది, అసలు ఏ బంగారానికి సాటి రానటువంటి ఈ జ్ఞానము మనుషులలో లేకపోతే ఆ మనుష్యుడు ఎలా తన యొక్క బ్రతుకును నిర్వీర్యం చేసుకుంటాడో అన్న సంగతి గురించి కూడా దేవుడు రాయించాడు. ఒకసారి హోషియా గ్రంథంలోకి వెళ్ళి, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హోషియా గ్రంథము ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును, అదిగో సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును అదిగో దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు అని అంట. వాద్యమాడుచున్నాడు అంటే ఆ జ్ఞానం కానీ లేకపోతే ఇప్పుడు దేవుడు మనుషులతో మీరు ఎందుకు నా జ్ఞానాన్ని సంపాదించుకోలేదు, అసలు జ్ఞానం అంటే మీకు అసహ్యం అయిపోయిందా అని దేశ ప్రజలతో దేవుడు ఏం చేస్తున్నాడంట? వాద్యమాడుతున్నాడు. నా జ్ఞానంలో మీరు పరిపూర్ణతను సాధించాలి కదా. నా జ్ఞానం మీలో లేకపోతే ఇదిగో ఆ జ్ఞానము లేనటువంటి వాడు ఎలా తయారైపోతాడని అంటే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యను అన్నాడు. అంటే దైవ జ్ఞానము లేని దేశములో మనుషులు ఎంత భ్రష్టత్వానికి దిగిపోతారో అన్న సంగతిని గురించి ఇక్కడ మాట్లాడుతూ, వాళ్ళకి వాడుకైపోతుందంట. వాడుకైపోతుందంటే అలవాటైపోతుంది. ఏం అలవాటైపోతాయి? మనం కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి వాడుకగా కొన్ని పనులు చేస్తాం. నిద్ర లేయంగానే బ్రష్ చేయడం మన వాడుక, బ్రష్ చేసుకోవడం మన వాడుక. ఇక మనం ఇంకా ఏం చేస్తాం? స్నానం చేయడం మన వాడుక, కాలకృత్యాలు తీర్చుకోవడం మన వాడుక, నిద్రపోవడం, పనికి వెళ్ళడం కూడా మన వాడుకే. కానీ దేవుని పిల్లమైనటువంటి ప్రతి మనుష్యుడికి కూడా జ్ఞానము లేకపోతే ఏది వాడుక చేసుకుంటాడు? అబద్ధమాడడం. చూడండి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడికి వాడుకైపోతుందంట ప్రతి దినం. ఎందుకంటే దేవుని జ్ఞానం ఉందనుకో, అమ్మో దేవుని జ్ఞానం మనుషుల్లో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడా? చేయడు. అది వాడికి వాడుక కాదు. నిజంగా ఎప్పుడైతే దైవ జ్ఞానం మనుషులమైనటువంటి మనలో లోపిస్తుందో, ఈ వాడుకకు మనుషుడు అడాక్ట్ అయిపోతాడు. ఈ వాడుక అపవాదికి వేడుకైపోతాడు. అమ్మయ్య నా పిల్లలు అన్నట్టుగా వాడు ఎంతగా ఫీల్ అయిపోతాడని అంటే, నా బంగారు కొండలు అని పిలుచుకుంటాడు మనల్ని. ఏ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఇదిగో ఈ పనులను వాడుకగా చేసుకున్న ప్రతిసారి అపవాదికిని వాని అనుచరులకును ఓ గొప్ప వేడుకలాగా తయారైపోతాం మనం. అందుకని దేవుడు 6వ అధ్యాయం 3వ వచనంలో, అదే హోషియా గ్రంథంలో,
అది రండి రండి అన్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఎందుకనంటే మీ ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మీరు ఏమైపోతున్నారు? ఇదిగో ఇలాంటి వాటికి మీకు వాడుక అయిపోతా ఉంది. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుము రండి, ఆయనను అనుసరించుదుము రండి అంటాడు. ఆయనను మనం ఏం చేయాలి? అనుసరించుదుము రండి, అనుసరించుదుము రండి. జ్ఞానము సంపాదించుకుందుము రండి. జ్ఞానము ఎందుకు సంపాదించుకోవాలి? జ్ఞానము లేకపోతే కార్యక్రమాలు వేరుగా ఉంటున్నాయి. ఏంటా వేరుగా ఉన్నాయి? అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధం పలకడము, దొంగతనాలు చేయడము, హత్యలు చేయడము, వ్యభిచరించడము, ఇవన్నీ కూడా వాడుక అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ వాడుకలో నుంచి ఇప్పుడు బయటికి రావాలని అంటే ఇప్పుడు మనుషుడికి కావాల్సింది ఏంటి? దేవుని జ్ఞానం. అందుకనే దేవుని జ్ఞానము సంపాదించుకుందుము రండి, దేవుని జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరింతుము రండి అన్నాడు. ఆయనను అనుసరింతుము రండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞానం అనేటటువంటిది ఎంత గొప్పదో మనకు అర్థమైంది. దాన్ని సంపాదించుకోవడం ఇంకా ఎంత గొప్పదో మనకు అర్థమైంది. మరి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే లోకంలో ఉన్నదంతయు నీ సంపాదన అంతా ఇచ్చి, బుద్ధి అంటే జ్ఞానమే, జ్ఞానము సంపాదించుకో. అంత గొప్పదా జ్ఞానము? అవును. జ్ఞానం కలిగినటువంటి మనుషుడు దేవుణ్ణి సంతోషపెడతాడు, అంటే తండ్రిని సంతోషపెడతాడు. ఇప్పుడు జ్ఞానము లేనటువంటి కుమారుడు తండ్రిని దుఃఖపరుస్తాడు. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి మనకు బాగా అర్థమైందా? ఇప్పటి వరకు మనకి జ్ఞానము లోపిస్తే మన కార్యక్రమాలు కూడా ఇలాంటికి వాడుకైపోతుంది. జ్ఞానం ఎంత విలువైందో మనకు అర్థమైంది. పగడములు, ముత్యాల పేర్లు కూడా దాని ఎదుట అస్సలు ఎత్తకూడదంట, అస్సలు ఎత్తకూడదంట. నువ్వు పగడాలు తెచ్చేసావా, ముత్యాలు తెచ్చేసావా జ్ఞానం తెచ్చుకోవడానికంటే? పగడాలు, ముత్యాలు ఈయన లాస్ట్లో వేసేసిండి అంటాడంట. పోనీ అగాధాన్ని అడిగితే జ్ఞానం ఉందా అంటే, ఆ పేరు నేను ఇంతవరకు వినలేదు, నీకు కూడా తెలిస్తే నాకు చెప్పు అన్నది. పోనీ సముద్రం అడిగితే, అది నా యొద్ద లేదు. అంటే జ్ఞానముకున్నటువంటి ఈ గొప్పతనం ఇప్పుడు మనకు అర్థమైంది, అంతేనా? ఇలాంటి జ్ఞానం గురించి మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ జ్ఞానాన్నే ఒకప్పుడు సొలొమోను గారు కూడా కోరుకున్నటువంటి జ్ఞానం అది. ఇప్పుడు ఆలోచన చేయండి, జ్ఞానముకు మించినది ఏదైనా కానీ ఇప్పుడు నీకు దొరికిందనుకో, ఇప్పుడు జ్ఞానాన్ని పక్కన పెట్టేసి దానికి అంటే మించినటువంటి దాన్ని ఇప్పుడు సొంతం చేసుకోవాలనుకుంటావా లేదా? ఏమండి, జ్ఞానాన్నే సొంతం చేసుకోలేదు, ఇప్పుడు జ్ఞానానికి మించింది ఒకవేళ దొరికితే ఇప్పుడు నాకు అది అవసరమా? ఎందుకంటే జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోలేదు కదా. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సొలొమోను గారికి ఈ విషయం తెలిసింది అనుకుందాం. దేని కోరుకుంటాడు ఆయన? ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి జ్ఞానమునకు మించిన దాన్నే కోరుకుంటాడు. ఇప్పుడు జ్ఞానమునకు మించినటువంటిది కానీ మనకు దొరికితే మనం అంటాము, అయ్యా ఇప్పటి వరకు జ్ఞానానికే మా దగ్గర 0 వాల్యూ ఉంది, ఇప్పుడు దానికి మించింది నువ్వు ఒకవేళ చెప్పినా దానికి మేము ఇచ్చే ప్రాధాన్యత కూడా 0నే. అంతే కదా, మన వైఖరి అలాగనే ఉంటుంది. అదే జ్ఞానేటువంటి సొలొమోనుకైతే జ్ఞానం 100% ఉంటుంది. ఆయన సంపాదించుకున్నవన్నీ ఎంత ఉన్నా కూడా అవి 0కే. ఎందుకంటే జ్ఞానం దాంతో సమానం కాదు కదా. ఇప్పుడు జ్ఞానమునకు మించింది ఏదన్నా ఉంది అని ఒకవేళ జ్ఞానేటువంటి సొలొమోనుకి తెలిస్తే ఇప్పుడు తను కోరుకునేది ఏంటి అని అంటే, జ్ఞానమునకు మించిందే కావాలి నాకు. అదే మనకు తెలిస్తే జ్ఞానాన్నే పక్కన పెట్టేసాం మనం. మాకున్నటువంటి అష్టైశ్వర్యాలతో జ్ఞానము సాటి రాదు అన్నట్టుగా మన ఆలోచనలు మనకున్నాయి ఈ రోజుల్లో, అంతేనా? అలాంటప్పుడు మనం జ్ఞానమునకు మించింది ఏదైనా ఉందని తెలిస్తే కూడా ఉంటే ఉండిందిలే, ఆయన జ్ఞానానికి మించింది ఏదో చెప్పేస్తాడులే ఈరోజు, అయినా మనకి జ్ఞానంతో సంబంధమే లేదు. అందుకనే జ్ఞానము లేనటువంటి వాడి జీవితం ఎలాగుంటుందంటే కొన్నిటికి వాడుకైపోతుంది, కొన్నిటికి వాడుకైపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు జ్ఞానాన్ని, అందుకనే అంటున్నాడు హోషేయ, జ్ఞానము సంపాదించుకుందుము రండి, జ్ఞానము సంపాదించుకుందుము రండి అని అంటున్నాడు. సో జ్ఞానం ఉంటే ఎలాగుంటుందో మనకు అర్థమైంది, జ్ఞానమునకు విలువ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంతటి విలువ తెలుసుకున్నటువంటి మన జీవితాల్లో ఇప్పుడు జ్ఞానమునకు మించినది ఏదైనా ఉంది అని అంటే దాని వెంట ఇంకా మనం పరిగెత్తాలి. నిజంగా దాదాపు 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చిన తర్వాత జ్ఞానమునకు మించింది ఆయన బోధించాడు, జ్ఞానమునకు మించినటువంటి విషయాలను తెలియజేపినాడు. జ్ఞానమునకు మించింది అసలు ఆయనే జ్ఞానము కదా. యేసుక్రీస్తు దేవుని శక్తియు
దేవుని జ్ఞానమునై ఉన్నాడు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశాన్ని వినేటటువంటి మనము జ్ఞానమునకు మించింది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని వదిలిపెట్టేసి దేని వెంట పడాలి? ఇప్పుడు జ్ఞానమునకు మించిన వాటి వెంటే పడాలి. ఒకవేళ ఇప్పటి వరకు జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన నీకు లేకపోయినా పర్లేదు, కానీ ఈరోజు జ్ఞానమునకు మించింది ఏదైనా ఉందని తెలుసుకుంటే దాని వెనకాల కూడా మనం పడకపోతే మనంత దరిద్రులము ప్రపంచంలో ఇంకెవడు ఉండడు. అంతేనా? రైట్. ఇప్పుడు ఇంతకీ జ్ఞానముకు మించినది ఏంటి? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చదవాలండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము, అదిగో ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, అదిగో క్రీస్తు అనేటటువంటి ఆయన మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు స్థానిక సంఘ ఎఫెసీ సంఘానికి మీరు ఎలాంటి వారని చెప్తున్నాడు? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేని ఏందంట? ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్తమైనటువంటి పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడువు లోతు ఎంతో గ్రహించుకున్నటకును అలాగేసి. ఇప్పుడు అర్థమవుతుందా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. జ్ఞానమునకు మించింది ఏంటంటే ఇక్కడ క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే ఇప్పుడు జ్ఞానమే యేసుక్రీస్తు అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారి చూపించేటటువంటి ప్రేమ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అన్నాడు. క్రీస్తు జ్ఞానమే కాదంటలేదు, క్రీస్తు దేవుని శక్తే కాదంటలేదు, కానీ ఇక్కడ జ్ఞానమునకు మించినటువంటిది ఏంటయ్యా అని అంటే క్రీస్తు ప్రేమ. సొలొమోను గారి కాలంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారా? లేరు. కాబట్టి జ్ఞానమునకు మించినటువంటిది ఏంటో సొలొమోను గారికి తెలుసా? తెలీదు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2026 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఈ తరంలో మనం వచ్చాం. ఇప్పుడు ఎవరి గురించి మనకు బాగా తెలుసు? యేసుక్రీస్తుల వారిని గురించి బాగా తెలుసా? ఆయన గురించి ఏదో నీకు కొద్దిగా తెలుసునని అనుకుంటావేమోనని 4 సువార్తలు యేసుక్రీస్తు వారిని గురించి రాశారు. 4 సువార్థికులు యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని గురించి మన కొరకు రాయించారు. ప్రేమటువంటి వాళ్ళరా, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎలా పెరిగాడో, అసలు ఏ బోధనలు చేసినాడో, అసలు ఎవరిని ఎంతగా ప్రేమించాడో అన్న సంగతిని గురించినటువంటి పూర్తి సమాచారం నీ దగ్గర ఉందా? ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ ఇప్పుడు ఎవరిలో ఉంది? ఎక్కడుంది? 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన ప్రతి ఒక్కడికి ఇన్ఫర్మేషన్ తెలుసా? తెలుసు. అంటే జ్ఞానమే ఇంత గొప్పది అనుకున్నావు, జ్ఞానమే ఇంత విలువైందని అనుకున్నావు, కానీ ఇప్పుడు జ్ఞానమునకు మించినటువంటిది యేసుక్రీస్తుల వారి ప్రేమ. అందుకని పౌలు గారు సంఘం కోసం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ఏం చేస్తున్నాను? ప్రార్థించుచున్నాను అన్నాడు. ప్రార్థించుచున్నాను అంటే సంఘము క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం మాట్లాడతాం. అంటే జ్ఞానం వద్దని కాదు దీని ఉద్దేశం. జ్ఞానమునకు మించింది నీ ముందు వచ్చి నిలబడినప్పుడు ఏం చేయాలి? దానికి మించినటువంటిది క్రీస్తు ప్రేమ అన్న సంగతి మనకు అర్థమైతే నిజంగా ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడిపోయే ఉంటాం. నిజంగా జ్ఞానంలో గొప్పవాడివే కాదంటలేదు, కానీ క్రీస్తు ప్రేమ విషయంలో నువ్వు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయినావు? జ్ఞానం గొప్పదే, జ్ఞానం సంపాదించుకోవడం గొప్పదే, ఎందుకంటే దానితో ఏ వస్తువు సాటి రాదు. నీ ఇష్ట వస్తువులన్నీ ఒకవైపు పెట్టి క్రీస్తు ప్రేమ ఒకవైపు పెట్టి చూడు, దేవుని జ్ఞానం ఒకవైపు పెట్టి చూడు, అది చాలా గొప్పదే.
ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ప్రేమ, అందుకని యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమను గురించి పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, అదిగో ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ప్రేమ ఎలాంటిదంట? అనేక పాపములను కప్పును, అనేక పాపములను కప్పును అన్నాడు. జ్ఞానం జ్ఞానం పాపాలను కప్పుతుందా? జ్ఞానం పాపాలను తెలపుతుంది, కానీ ప్రేమ పాపాలను ఏం చేస్తుందంట? కప్పుతుంది. చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సంగతి చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలంట? మిక్కటమైనటువంటి, మామూలు ప్రేమ కాదండి, అది మిక్కటమైనటువంటి ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండడం. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ ఘోరమైనటువంటి పాపులను సైతం ఏం చేసిందంట? కప్పేసింది. అంతే. కప్పేసిందా? యేసుప్రభుల వారు ఆనాడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆయన బతుకున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వచ్చాడని తెలిసినటువంటి ఒక ఆమె అత్తరును తీసుకొచ్చేసింది, పాదాల మీద పోసేసింది. ఇల్లంతా సువాసనలతో వెదజల్లుతుంది. తన తల వెంట్రుకలతో యేసుప్రభుల వారి యొక్క పాదాలను కడుగుతుంది. ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? ఈయన పాపులతో స్నేహిస్తున్నాడు కాబట్టి ఈయన నిద్రలేసిన దగ్గర నుంచి ధనవంతుల దగ్గరకు పోవట్లేదు, ధనవంతులు కూడా ఈయన దగ్గరకు రావట్లేదు, పాపులతోనే ఈయన ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తాడు. పాపులకు ఇతడు స్నేహితుడు. నిజంగా పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ తన తల వెంట్రుకలతో యేసు ప్రభుల వారి యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సనుక్కున్నప్పుడు యేసు ప్రభుల వారు పిలిచి ఒక మాట అన్నారు. ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రైట్, 36 చదవండి. పరిసయ్యులలో ఒకడు నాన్నతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడంట. అయ్యా నీతో మాతో కలిసి భోజనం చేద్దు రా అని అంటే, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, రైట్, నేను చదువుతాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన్ను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ఫీలింగ్ చూడు ఎలాగుందో, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి రా అన్నాడు. బోధకుడా చెప్పు అని అన్నాడు. సరే, అంతా చెప్పిన తర్వాత 43వ వచనంకి వచ్చేసేటప్పటికి, అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించడం వాడే నాకు తోచునని చెప్తున్నది. ఒక కాంటెస్ట్ చెప్తాడు. దాంట్లో ఈయన పేతురు బాగా మంచి జవాబు చెప్తాడు. నువ్వు సరిగా యోచించిదివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. అంటే మన సాంప్రదాయం ఏంటి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వేమైనా చేసావా? ఇంట్లోకి రాగానే చేయలేదు. ఇంకా ఏం చేయాలి? ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల్ల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అంటే ముద్దు పెట్టుకోవాలా ఇంటికి రాగానే? మీకు తెలుసు కదా, ముస్లిం సోదరులు కూడా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వాళ్ళు 3 సార్లు హగ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీవు ఏం చేయలేదని అంటే నీవు నా పాదములకు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకునటం మానలేదు.
నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ఏం చేసింది? ప్రేమించింది, విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఎంతగా ప్రేమించిందో మీరు ఆలోచించండి. యేసు ప్రభుల వారిని ఎంతగా ప్రేమిస్తే అంత పాపాలన్నీ కూడా ఏమైపోయినాయంట? తగ్గిపోయి, క్షమించిపోయి. నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ ఎలాంటిదో మనం ఆలోచించగలిగితే, యేసు ప్రభుల వారు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని క్రీస్తు ప్రేమ అది దేనికి మించింది అని అంటే జ్ఞానమునకు మించినటువంటిది. జ్ఞానమునకు మించినటువంటిది. జ్ఞానమేమో నువ్వు పాపి అని చెప్తుంది, కానీ యేసుక్రీస్తుల వారి ప్రేమ నిన్ను క్షమించేటటువంటి ప్రేమ అది. కాబట్టి ఇప్పుడు జ్ఞానము గొప్పదా? జ్ఞానమునకు మించినటువంటి యేసుక్రీస్తుల వారి ప్రేమ గొప్పదా? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, క్రీస్తు ప్రేమ. ఇప్పుడు క్రీస్తు ప్రేమ అన్నాం కదా, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అని మనం అనుకున్నాం కదా. ఆ క్రీస్తు ప్రేమ ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అదిగో పరిమళ వాసనగా ఉండుటకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని చెబుతూ, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ. అంటే క్రీస్తు ప్రేమ జ్ఞానము కంటే ఎక్కువైందా తక్కువైందా? చాలా ఎక్కువైంది ప్రేమటువంటి. క్రీస్తు ప్రేమ జ్ఞానము కంటే. అందుకనే మనలను ప్రేమించి యేసుక్రీస్తు వాడు ఎలా ప్రేమించాడని చెప్పడానికి క్రీస్తు ప్రేమ అని అంటున్నావే, అది జ్ఞానం కంటే మించిందని అంటున్నావే. ఇంతకీ క్రీస్తు ప్రేమ ఏం చేసింది నిన్నని అంటే ఏం చేయలేదండి. మనలను నిజంగా మనకు పడాల్సినటువంటి శిక్ష, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని, అర్పణం అవ్వాల్సింది మనము, బలి అవ్వాల్సింది మనము. కానీ మన స్థానంలో ఎవరు అవుతున్నారు అలాగా? యేసుక్రీస్తు. ఇప్పుడు అర్థమవుతుందా? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ ఇదిగో జ్ఞానమునకు మించినటువంటిది అన్న పదాన్ని వాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. ఇంకా ఆయన ప్రేమను గురించి ఒకవేళ ఇంకా మనకు అర్థం కాలేదనుకుంటే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేసి వచ్చేద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని. ఆయన అంటే ఎవరక్కడ? యేసుక్రీస్తుల వారు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. తన ప్రాణము పెట్టాడు కనుక దీని వలన ప్రేమ అంటే ఎట్టిదో తెలుసుకో. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. దేనికి మించినటువంటిది? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ ఎట్టిదో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? అందుకనే చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు తెలుసుకున్నావు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రేమ అంటే ఎంత గొప్పదో మనకు అర్థమైంది అని చెబుతూ ఇప్పుడు మనల్ని కూడా ఎలా చేయమంటున్నాడు? సహోదరుల నిమిత్తము మనం కూడా ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. నిజంగా క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుందా? అది జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అని నీకు అర్థమైంది. పోనీ ఆయనతో తిరిగినటువంటి అపోస్తులు ఏమన్నా తక్కువ వాళ్ళ? ఆయనతో తిరిగినటువంటి అపోస్తులు ఏమన్నా తక్కువ వాళ్ళ అంటే ఎప్పుడు కూడా తమ సంపాదన మీద వాళ్ళు ఎప్పుడు లక్ష్యం ఉంచలేదు ప్రేమటువంటి వాళ్ళరా. ఇంకా పౌలు గారిని అడిగితే చెప్తాడు, ఏమండి మీరు ఖండాలు, దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు ఇవన్నీ దాటేస్తా ఉన్నారే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి చెప్పడానికి కావచ్చు, యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం ఉందని చెప్పడానికి కావచ్చు, నిజంగా ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కూడా నీ ముందు నిలవలేకపోతున్నారు. అసలు మీకు ఇంతటి ఆలోచన ఎలా వచ్చింది? ఒక భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, ఏమి లేదు, ఉన్నదంతా యేసుక్రీస్తే అన్నట్టుగా బతుకుతా ఉన్నావు. బ్రతుకుట క్రీస్తే అంటున్నావు, చావైతే నాకు లాభం అంటున్నావు. ఇది ఎలా నీ సొంతమైంది?
ఈ పదం నీకు ఎలా సొంతమైందని అడిగితే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నటువంటి సమాధానం ఇందాక మనం చదువుకున్నామే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమిటి వీటన్నిటికీ కారణం ఒకటేనండి అంటున్నాడు పౌలు గారు. ఏంటి ఆ పదం? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు? బలవంతం చేస్తుంది. బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ అంత బలవంతం చేస్తుందా? అవును ప్రేమటువంటి వాళ్ళరా, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి నేను ఎన్నో దేశాలు ఖండాలు దిగేస్తున్నాను. ఓ భార్య మీద ధ్యాస లేదు, ఓ కుటుంబం మీద ధ్యాస లేదు, పిల్లలు అస్సలు అవసరం లేదు అన్నట్టుగా నాకున్నదల్లా ఒకటే యేసుక్రీస్తుల వారిని, ఆయన ప్రేమను, నిజంగా ఆయన చూపించినటువంటి ప్రేమ. ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత అడిక్ట్ అయిపోయినావని అంటే, పాపులందరూ నిలబడితే ప్రధానమైనటువంటి పాపి ఎవరు? మొట్టమొదటి ర్యాంక్ ఎవరిది? పౌలైన నాదే. అలాంటి నన్ను ఏం చేసినాడో తెలుసా? క్షమించేసేసాడు. పాపిగా ఎంచలేదు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపిగా నన్ను ఎంచలేదు, కానీ నాది నెంబర్ 1 ర్యాంక్ దాంట్లో అన్నాడు. అయినా కూడా ఆ నెంబర్ 1 స్థానాన్ని పక్కన పెట్టేసి నన్ను క్షమించాడే. ఈ ప్రేమ నన్ను ఏం చేస్తున్నానంటే బలవంతం చేస్తుంది. ఈ ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నానని అన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అందరి కొరకు యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు. నిజంగా మృతి పొంది తిరిగి లేచినటువంటి వాళ్ళ కొరకు. అందుకనే చెప్తున్నాడు అక్కడ, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందుదురని, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. చూసారా? అంటే యేసు ప్రభుల వారు చూపించినటువంటి ఆ ప్రేమ ఇప్పటికీ నన్ను ఏం చేస్తున్నానని అంటే బలవంతం చేస్తుంది ప్రేమటువంటి వాళ్ళరా. అందుకని పౌలు గారు ప్రేమను గురించి ఒక అధ్యాయాన్ని రాసేసాడు. తెలుసా మీకు? 1 కొరింథీ 13 ఒక అధ్యాయాన్ని ప్రేమ గురించి రాసేసాడు ప్రేమటువంటి. ఒక అధ్యాయాన్ని ప్రేమ గురించి రాసేసాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఒక అధ్యాయాన్ని ప్రేమ కోసమే రాసేసి చెప్తున్నటువంటి మాట మీకు అర్థమవుతుంది కదా? ఎలాంటి పదాలు వాడుతున్నాడు అక్కడ? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమై ఉందును అని చెబుతూ 8వ వచనంకి వచ్చేసేటప్పటికి జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం ఏమైపోతుందో చెప్పండి. అక్కడే ఉంటుంది, చదవండి జ్ఞానాన్ని గురించి కూడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములకును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను ఏమైపోతుందంట? ఏ జ్ఞానం అనుకుంటున్నారు ఇక్కడ? చెప్పండి. జ్ఞానము అది లోక జ్ఞానం కావచ్చు, దైవ జ్ఞానం కావచ్చు, నిరర్ధకం అయిపోతుంది. దేని ముందు? యేసుక్రీస్తు ప్రేమ ముందు అన్ని సలాం కొట్టాల్సిందేనా? యేసుక్రీస్తు వారి ప్రేమ ముందు అన్ని సలాం కొట్టాల్సిందే. అందుకని 13వ వచనంలో కాగా అంటే అన్నిటిని గురించి మాట్లాడుతూ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి, కానీ వీటిలో శ్రేష్టమైనది ఏదని చెప్తున్నాడు మళ్ళా? ప్రేమ అంటాడు. ప్రేమటువంటి వాళ్ళరా, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎటు తిరిగినా కూడా ఎక్కడికి వచ్చి నిలబడుతున్నామని అంటే క్రీస్తు ప్రేమ ముందు వచ్చి నిలబడిపోతాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ అన్నాడు. అందుకనే 14వ వచనం 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు మీరేం చేయాలి? ప్రయాసపడండి, ప్రయాసపడండి అన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసను కలిగి ఉండండి అన్నాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. ఇప్పుడు జ్ఞానానికి మించినటువంటిది ఏంటో మనకు అర్థమైందా? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉండడానికి ఏం చేయమన్నాడు? ప్రయాసపడు అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానమునకు మించింది ఏంటో ఇప్పుడు మనకు అర్థమైందా? అది యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ. మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేనిని గూర్చి చింతపడబాకండి. మనం అన్నిటి గురించి చింతపడతా ఉంటాం, కానీ ఇక్కడ ఇప్పుడు దేనిని గూర్చి చింతపడబాకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏం చేస్తే? అప్పుడు అన్న పదం వాడాడంటే అప్పటి వరకు ఏం చేయాలా? మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు అది సమస్త జ్ఞానమునకు మించిన అన్నాడు. చూడండి, మళ్ళా ఇక్కడ కూడా ఏ పదం వచ్చింది? సమస్త జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. అదిగో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటుందంట? కావలి ఉంటుంది. జ్ఞానం ఉందండి. బైబిల్ బాగా చదువుకుంటావు, అయినా సమాధానం ఉండదు. నువ్వు బైబిల్ని చదివేస్తావు, బైబిల్ని చదవకుండా కూడా చెప్పేస్తావు, వాక్యాలు నేర్చేసుకుంటావు, అన్నీ చేసేస్తావు, ఎంత అనర్గళంగా బైబిల్ కూడా చదివేస్తావు. అంటే ఇక్కడ మనము అన్నీ నేర్చుకో ఉంటాం, అన్నీ బాగా పుష్కలంగా ఉంటాయి, ఇంట్లో అన్నీ కూడా బాగుంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమాధానం మాత్రం ఉండదు. ఈ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు అని రాస్తాడు. నిజంగా లోపలికి పోతే అసలు సమాధానమే ఇళ్లలో ఉంటుందా? ఉండదు. జ్ఞానం కూడా సంపాదించుకున్నావు, కానీ సమాధానం ఉండదు. అందుకే జ్ఞానమునకు మించినది దేవుడిచ్చేటటువంటి సమాధానము ఇప్పుడు నువ్వు నేను కలిగి ఉండాలి. జ్ఞానమునకు మించినటువంటి సమాధానం కలిగి ఉండడం అంటే మనం సమాధానం కలిగి ఉండి ఇతరులను సమాధానపరచడం అనేటటువంటి కార్యక్రమం ప్రియమైనటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా లోకానికి వచ్చింది కేవలం జ్ఞానాన్ని పంచడానికి కాదు, సమాధానాన్ని పంచడానికి కూడా వచ్చాడు. అందుకని ఆయన గురించి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తాడు, సమాధానకర్త అన్న పదం వాడతాడు. యెషయా గారు కూడా సమాధానకర్త. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, సమాధానకర్త అన్న పదాన్ని రాస్తాడు. అందుకని లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానం కలగజేయడానికి అన్న పదం వాడతాడు. లూకా రాసిన సువార్త 2:14లో కూడా. అంటే యేసుక్రీస్తు వారు సమాధానం, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు అదిగో భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నట. అంటే యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చింది జ్ఞానం పంచడానికి మాత్రమే కాదు ప్రియమైనటువంటి వారు, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనందరి జీవితాల్లో ఉంచడానికి వచ్చేసినాడు. అందుకని సమాధానాన్ని మొట్టమొదటిగా మన దేవుని వాక్యం చెప్పి ఎంతో మందిని సమాధానపరచాలి. అందుకని సమాధానపరచువారు ధన్యులు అన్న పదం వాడా యేసుక్రీస్తుల వారు. మత్తయి సువార్త 5:9లో ఈ సంగతి మనకు కనిపిస్తుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, కానీ ఎవరి జీవితంలో సమాధానాన్ని మనం నింపుతున్నామా? ఏ సమాధానము? ఒకటి ఇంట్లో ఉన్నటువంటి గొడవలతో వాళ్ళ సమాధానపరిచి ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవునితో వారిని సమాధానపరిచేటటువంటి కార్యక్రమం. అందుకని దేవుని జ్ఞానంలో సమాధానం, దేవుని యొక్క జ్ఞానంతో సమాధానాన్ని మనం నింపుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమను చూపించి సమాధానాన్ని వారి జీవితాల్లో మనం నింపాలి ప్రేమటువంటి వాళ్ళు. అందుకని కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనం 50వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే 50వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నెమ్మది అంటే సమాధానము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు ప్రియమైనటువంటి. జ్ఞానమునకు మించినటువంటివి 2 ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ, 2 క్రీస్తు సమాధానాన్ని ఇతరులకు పంచడం అనేటటువంటిది. ఈ 2 కూడా జ్ఞానమునకు మించినటువంటి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి క్రీస్తు ప్రేమను లోకంలో ఉన్నటువంటి వారిపైన, మరి ముఖ్యంగా సహోదరుల మీద మనం చూపుదాం. వారి బ్రతుకులలో సమాధానం అనేటటువంటి దాన్ని నింపుదాం. అలా నింపి కొందరినైనా పరలోకపు రాజ్యానికి వారసులుగా చేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కలిగి ఉండాలి. కాబట్టి జ్ఞానమునకు మించినటువంటిది ఈరోజు మన ముందు ఉన్నాయి. 2 అంశాలు. ఒకటి యేసుక్రీస్తు ప్రేమ, 2 ఆయనకు సంబంధించిన సమాధానము. నిజంగా
మన బ్రతుకుల్లో కూడా చూడండి, తండ్రి అయినటువంటి దేవునితో మనల్ని సమాధానం చేశాడా? దేవునితో మనకు వైరం ఉందా? పాపము చేత అపరాధముల చేత మనల్ని చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయనతో సమాధానపరిచినటువంటి ఘనత మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిది. కాబట్టి జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం అనేటటువంటిది ఈరోజు ప్రతి ఒక్క మనుషుల్లో మనం చూపించి ఆ సమాధానాన్ని దేవునితో సమాధానం పరిచేటటువంటి ఒక కార్యక్రమాన్ని దేవుని వాక్యం చెప్పి యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించి ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి అయినటువంటి దేవునితో సమాధానం నింపి వారిని పరలోకపు రాజ్య పౌరులుగా చేస్తే అంతకు మించినటువంటి ఆనందం ఏమైనా ఉంటుందా? అంతకు మించినటువంటి ఆనందం ఎక్కడ దొరకదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి జ్ఞానం వరకే మన జ్ఞానం ఆగిపోకుండా జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మనందరి జీవితాల్లో మాత్రమే కాకుండా ఇంకా ఈ మార్గంలోనికి రానటువంటి వాళ్ళందరి మీద కూడా ఇలాంటి క్రీస్తు ప్రేమను చూపి తండ్రి అయినటువంటి దేవునితో వారిని సమాధానపరిచి పరలోకపు రాజ్యానికి వాళ్ళని అర్హులుగా చేసేటటువంటి ఒక మంచి భాగ్యాన్ని కూడా మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ, జ్ఞానమునకు మించినటువంటి ఈ జ్ఞానం విషయంలో మనం తూచా తప్పకుండా వాటిని నిర్వహిస్తూ దేవుని యొక్క రాజ్యానికి మనల్ని మనం అర్హతను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా అనేకులను ఈ మార్గం వైపు మళ్లించి క్రీస్తు ప్రేమ ద్వారా ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాల ద్వారా పరలోకాన్ని పరిచయం చేద్దాం. ఒకవేళ వాళ్ళు మాకు వద్దనుకుంటే వదిలేద్దాం, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళకి చేయూతనిద్దాం, దేవునితో సమాధానపరుచుదాం, క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుని ద్వారా మాకు అందించినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ఒకప్పుడు సొలొమోను గారు జ్ఞానిగా ఉండొచ్చేమో, భూరాజుల కంటే ఆయన ఆస్తి విలువ ఎక్కువై ఉండొచ్చేమో, కానీ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ ఆయనలో లేదు. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు. కానీ మేమైతే ఒకవేళ జ్ఞానంతోనే సొలొమోను గారి యొక్క జ్ఞానం ఆగిపోయిందేమో, కానీ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మేము రుచి చూడడానికి యేసుక్రీస్తుల వారు భూమి మీదకు వచ్చిన 2000 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఈ లోకానికి పంపించి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను మా కొరకు రాయించారు. ఇదిగో ఆ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మేము కూడా కలిగి ఉండి మా సహోదరుల నిమిత్తము మేము ప్రాణం పెట్ట బుద్ధులమైనటువంటి వారంగా ఉండి ఆ ప్రేమను చూపిస్తూ మీరు క్రీస్తు ద్వారా అపోస్తుల ద్వారా చెప్పబడినటువంటి వాక్యాలను మేము ఉపయోగించి ప్రతి మనుష్యుని మీతో సమాధానపరిచేటటువంటి ప్రక్రియను మేము కొనసాగించలాగా సహాయం చేయండి. అందుకు అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులను మాకు ఏర్పాటు చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. విన్నటువంటి వాక్యాలను మా హృదయాల్లో నుండి ఎత్తుకొని వెళ్లకుండా కబంధ హస్తాల్లో అపవాది యొక్క కబంధ హస్తాల్లో మా జీవితాలు నలిగిపోకుండా మీ కృపను అనుసరించి మేము మీకు ఇష్టలుగా మీకు ఇష్టమైనటువంటి ఆ జీవన విధానాన్ని మేము జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, విన్నటువంటి వాక్యం పట్ల ఇదిగో మా యొక్క హృదయాల్లో వాటిని రాసుకొని మా దైనందిన ప్రవర్తనలో అలాగూ ప్రవర్తించేటటువంటి బిడ్డలుగా మేము ఉండున్నట్లు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.